ఇంకోటి ముఖ్యమైనది భవన నిర్మాణ కార్మికులు వచ్చారు. భవన నిర్మాణ కార్మికులు మొట్టమొదటిసారి ప్రభుత్వం పొట్టగొట్టింది. దాదాపు 5 కోట్ల జనాభా ఉంటే దాంట్లో 40% కనీసం తక్కువలో తక్కువ మన శ్రామిక శక్తి, దాదాపు 50% శ్రామిక శక్తి. దాంట్లో కీలకమైంది 1/4, 4వ వంతు భవన నిర్మాణ కార్మికులే ఉంటారు. అది పెయింటర్స్ కావచ్చు, మనకి మేస్త్రీలు కావచ్చు, లేదంటే ప్లంబింగ్, అన్ని రకాల అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించి మనం ప్రతి ఒక్కరికి చిన్న రూమ్ కట్టుకున్నా, ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నా 1% సెస్ వాళ్ళకి వెళ్ళిపోద్ది వాళ్ళ సంక్షేమ నిధికి. ఆ సంక్షేమ నిధిలో 1000 కోట్లు ఉన్నాయి. ఈ రోజుకి 918 కోట్లు దాంట్లో ఉంది ఆ ఫండ్లో. ఈ రోజున వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ కానీ, వెల్ఫేర్ ఫండ్స్ కానీ ఆపేశారు. పన్నులు లేవు వాళ్ళకి. ఇసుకని అడ్డగోలుగా దోచేస్తున్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే, కొంతమంది ఇసుక దొరుకుతుంది కానీ ఇదంతా కలిపి పక్క కర్ణాటకకి వెళ్ళిపోతుంది, తమిళనాడుకి వెళ్ళిపోతుంది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా పిరియం అయిపోతుంది. ఒకప్పుడు 6,000కి దొరికి ఇసుక వీళ్ళు అక్రమాలు అని చెప్పి పోయినసారి, నేను లాస్ట్ టైం ఈ గళమెత్తిందే అక్రమంగా జరుగుతుంది, ఇసుక దోపిడీ జరుగుతుందా అంటే వీళ్ళు ఇంకా దానికి రెచ్చిపోయి దానికి ఒకంతలు కాదు, దానికి 5-6 ఇంతలు చేసేసారు దాన్ని. ఈ రోజు అంత దోపిడీ చేస్తూ ఉన్నారు ఈరోజు. సో దానివల్ల పర్యవసానం ఏంటంటే ఉద్యోగాలు పోయినాయి. ఈ రోజున భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు కోల్పోయినాయి. అలాగే దాని గురించి ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం మానేశారు. ఆ 918 కోట్లు ఉన్న ఫండ్ని వాళ్ళు ఏ విధంగా ఉపయోగం లేకుండా చేసేసారు. ఏదైనా మాట్లాడదామంటే, వారి గురించి మాట్లాడదామంటే వాళ్ళకి బెదిరింపులు, ఇంకోటి అలాగే లేదంటే బేసిక్ పథకాలను రద్దు చేస్తామని. గత 3 సంవత్సరాలుగా మేడే అనేది నిర్వహించడం మానేశారు వైసీపీ నాయకులు. మినిస్టర్స్ ఉన్నారు, లేబర్ మినిస్టర్ ఉన్నారు. లేబర్ మినిస్టర్ ఏం చేస్తారు? ఒక్కసారి కూర్చొని మాట్లాడాలి కదా, వీళ్ళ సమస్యలను తెలుసుకోవాలి కదా, పరిష్కరించాలి కదా. ఎవరు మాట్లాడరు. ప్రతిదానికి ఒక ముఖ్యమైన అన్ని విభాగాలకు సంబంధించి, అన్ని మంత్రివర్గానికి సంబంధించి ఒకటే మంత్రి, సజ్జల గారు లాంటి పెద్దలు ఉంటారు. మరి ఆయన కూడా దొరకరు మరి.